హలో అండి అందరికీ. ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కటింగ్ కోసం హ్యాండ్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కోసం మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డింగ్లు అయితే చేసి ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి అయితే మార్క్ వేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ కోసం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి హ్యాండ్ పొడవు అయితే చెక్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత కావాలన్నది చూసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరకు మార్క్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకో లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కావాలి కదా మనకి. ఆర్మ్ డౌన్ కోసం బ్లౌజు రౌండ్గా హ్యాండ్ దగ్గర నుంచి మనం చంకలో కుట్టేస్తాం కదా, అక్కడికి ఎంత నెంబరింగ్ వచ్చింది అన్నది చెక్ చేసుకోవాలి. టేప్ని ఇలా తిప్పుకుంటూ ఫస్ట్ కుట్టు దగ్గరికి 8.5 అయితే వచ్చింది. నాకు 8.5 వచ్చింది అంటే 3.25 తీసుకుంటే సరిపోతుంది. 8 ఇంచెస్ వచ్చిన 3.25 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని మనం హ్యాండ్ పొడవు మార్క్ వేసాం కదా, అక్కడ నుంచి క్రాస్గా పెట్టి 8.5 ఎక్కడికి వచ్చింది అన్నది మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి వదులుకోవాలి. ఏ హ్యాండ్ కటింగ్ అయినా అక్కడ 1 ఇంచ్ వదిలేసుకోవాలి. ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ వేసుకొని కర్వ్ స్కేల్ ఉపయోగించి కర్వ్ తిప్పుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కర్వ్ స్కేల్తో అయితే హ్యాండ్ కర్వ్ నీట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్క్ వేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఖర్చుకి మన ఇష్టమే. ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్క్ అయితే వేసుకోవాలి. ఇంతేనండి. హ్యాండ్ కొలతలు అయితే చాలా ఈజీగా వస్తుంది. కొంచెం బుర్ర పెట్టి నేర్చుకుంటే ఈజీయేనండి టైలరింగ్. మనం ఎక్కడ మార్క్ వేసామన్నది అక్కడికి ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా ముందుగానే కట్ చేసేస్తున్నాను. తర్వాత మర్చిపోవడం లేకపోతే అలాగే జాయిన్ చేసేస్తూ ఉంటాం కదా, చిన్న టక్ ఇచ్చుకోండి కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ వైపుకి అని. ఆ టక్కల వల్ల మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం ఆది బ్లౌజ్ రౌండ్ మొత్తం ఎంత అన్నది చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ మొత్తం రౌండ్ మొత్తం ఎంత అన్నది చెక్ చేసుకోవాలి. 31 అయితే వచ్చింది. 31 అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకొని హెమ్మింగ్ కోసం మనం లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి 1.25కి అయితే మార్క్ వేసుకోవాలి. హెమ్మింగ్ మడతకి క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు హెమ్మింగ్ మడత బ్లౌజులోనే తీసేసుకుంటే బాగానే ఉంటుంది. క్లాత్ తక్కువ ఉంటేనే నేను పట్టి అతుకుతాను, హెమ్మింగ్ పట్టి అతుకుతాను. బ్లౌజ్ పొడవు ఎంత అన్నది చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర బ్యాక్ వైపు షోల్డర్ దగ్గర మనం డాట్ వేస్తాం కదా, డాట్ని షోల్డర్కి సెంటర్ చేసి ఇలా పట్టుకొని పొడవు అయితే చెక్ చేసుకోవాలి. ఒక మార్క్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం పైకి ఇంకో 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 31 బ్లౌజ్కి 30 బ్లౌజ్కి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నడుము లూజ్ 30 ఉంటే కనుక 5 ఇంచెస్ షోల్డర్ తీసుకోండి. నెక్ వెడత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం బ్రాడ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 2.5 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు.
వీళ్ళకి బ్రాడ్ తక్కువ కావాలన్నారు, అందుకే నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 31కి కూడా 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ అయితే సరిపోతుంది. మార్క్ వేసేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత నడుములు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దానికంటే ముందు చంకలో మనం రౌండ్ తీసుకోవాలి కదా. రౌండ్ కోసం అయితే ఇక్కడ సెంటర్ పాయింట్ 1.5కు మార్కింగ్ అయితే వేసుకోండి. 30 ప్లస్ ఉంటే 1.5 మార్క్ వేసుకోండి. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ అయితే తీసుకోండి, చంక రౌండ్. తర్వాత నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చూడండి, చూస్తూ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే నడుముని సెంటర్కి ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్లో వదిలేసి బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ నడుము పార్ట్ అంగా చెక్ చేసుకొని మార్క్ వేసుకోవాలి. ఒకసారి కరెక్టో లేదో టేప్తో కూడా క్రాస్ చెక్ అయితే చేసేసుకోండి. ఈ కింద నడుము లూజ్ వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ అయితే సరిపోతుంది. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్కి 1 ఇంచ్ ముందుగానే మార్క్ అయితే వేసేసుకోండి మన నడుము కొలతకి. కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి షోల్డర్ చంక రౌండ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. స్కేల్ తోటి ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న నడుము లూజు చంక లూజుని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసేసుకొని ఖర్చు 1.5 ఉంచుకోవచ్చు, 2 ఇంచెస్ మన ఇష్టమేనండి. ఇలా ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు నెక్ విడ్త్ కావాలి కదా మనకి, కింద నెక్ విడ్త్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి. నెక్ విడ్త్కి పైకి ఖర్చు అయితే పైకే పెట్టుకోవాలి. ఇంకా కిందకి కానీ పెట్టారంటే ఇంకా డౌన్ డీప్ వచ్చేస్తుంది. ఆది బ్లౌజ్ కంటే నెక్ డీప్ వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను కింద నెక్ విడ్త్. పైన షోల్డర్ దగ్గర అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్లు కలుపుకొని లైన్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేరు మన ఇష్టమేనండి. ఈ బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్కి కట్ చేస్తున్నాను. చంక రౌండ్కి, హ్యాండ్ కర్వ్కి, నెక్ రౌండ్కి కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నీట్గా వస్తుంది రౌండ్ వచ్చేసి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. అంతేనండి, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కటింగ్. కొలతలు అర్థమైనవి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. ఇప్పుడు చిన్న టక్స్ ఇచ్చుకోండి. మనకి హెమ్మింగ్ పట్టీ దగ్గర చంకలో కుట్టు దగ్గర కూడా ఇలా చిన్న కట్స్ ఇచ్చుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాము. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీయగా మిగిలిన పీస్పై ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి. ఎక్కువగా క్రాస్ కటింగ్ బ్లౌజులే. స్ట్రైట్ ఎవరికి ఉంటాయంటే 60 ప్లస్ ఇలా వాళ్ళకైతే స్ట్రైట్ కటింగ్ ఉంటుంది. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా స్కేల్ యూజ్ చేసి లైన్లు అయితే డ్రా చేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా లైన్లు డ్రా చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర పట్టుకొని నేను చూపిస్తాను. ఇలా షేప్ దగ్గర పట్టుకొని కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గరికి అయితే మార్క్ వేసుకొని కిందకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్కేల్ తోటి మనం మార్క్ వేసుకున్న ఖర్చు మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి లైన్ డ్రా చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని అక్కడికి ఫోల్డింగ్ అయితే చేసేయండి. ఫోల్డింగ్ చేసాక నేను చూపించినట్టుగా మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఆ లైన్ కూడా డ్రా చేసేయాలి. ఎంత పొడవు అన్నది అక్కడికి మార్క్ వేసుకొని అక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇంక బ్యాక్ పార్ట్ తీసేసి
ఒకసారి మార్కింగ్ సరిగా కనిపించలేదు అని అయితే గీస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకోవాలి. లోతు కోసం అయితే 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే వేశాను. 1/2 ఇంచ్ మార్కింగ్ వేసి ఫ్రంట్ లోతు అయితే ఇప్పుడే మార్క్ చేస్తున్నాను. తర్వాత మర్చిపోతారు, ఇలా ముందుగానే మార్క్ అయితే వేసేసుకోండి. ఫ్రంట్ రౌండ్ అయితే కొలుచుకోవడానికి షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ తిప్పుకొని అక్కడికి ముందుగా మార్కింగ్ వేసి స్కేల్తో ఒక మార్కింగ్ అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసేయండి. ఇప్పుడు కరెక్ట్గా రౌండ్ ఎంత అన్నది చెక్ చేసుకోవాలి. మనం మార్కింగ్ వేసుకున్న దానికన్నా పెద్దగా వస్తే కనుక కొంచెం మనం లైన్ డ్రా చేసాం కదా, దాని పక్కకి అవతలకి లైన్ డ్రా చేసిన అవతలకి తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతే కనుక నేను చూపించినట్టుగా మార్క్ వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ తీస్తే లోపలికి వెళ్ళిపోయి నెక్ ఎక్కువ లోతు పడిపోతుంది ఫ్రంట్ రౌండ్. ఇక్కడ 2 ఇంచెస్కి అయితే 3 డాట్స్ వేస్తాం కదా, మనం మార్క్ వేసిన చంక మార్కింగ్కి 2 ఇంచెస్కి ఇవతల ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనకు చెస్ట్ పొడవు ఎంత కావాలన్నది, ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత కావాలన్నది మార్క్ వేసుకొని ఖర్చు కోసం ఇప్పుడు హెమ్మింగ్ ఉక్సులు పట్టేది కూడా పైన నెక్కకి ఒక 1/2 ఇంచి మధ్యలో డాట్ వేస్తాం కదా, డాట్కి ఒక 1/2 ఇంచి కింద షేప్ కుట్టు దగ్గర ఒక మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచి కిందకి మార్క్ అయితే వేసేసుకోవాలి. చివరి మనం సైడ్ జాయింట్కి మార్క్ వేసాం కదా, అక్కడి నుంచి అయితే చివరి కొలత వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఉక్సులు పట్టి సెంటర్ డాట్ చివరిని కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే మార్కింగ్ అయితే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ కొలతలు అయితే ఎంత ఈజీగానే బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మార్కింగ్ లోతు మార్కింగ్ కూడా ముందుగా వేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ లోతు కూడా ముందుగానే కట్ చేసేసుకోవచ్చు మనం. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా. అర్థం అవ్వకపోతే కామెంట్లో అడగండి. చూసారు కదా, కరెక్ట్ షేప్ కొలతలతో అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటేనే మనం కట్ చేసిన దానికి బ్లౌజ్ వాళ్ళకి అద్దినట్టు వస్తుంది. డాట్స్ అయితే చెప్పట్లేదు. డాట్స్ కావాలంటే ఈ వీడియో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో డాట్స్ ఏ విధంగా తీసుకుంటానన్నది పెడతాను. ఇప్పుడు షేప్ కటింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్పై ఫ్రంట్ పార్ట్ పెట్టి మనం హెమ్మింగ్ కోసం అయితే లైన్ డ్రా చేసాం కదా, మధ్యలో ఫ్రంట్ ఉక్సిల్ దగ్గర చివర సెంటర్ పాయింట్ ఎంత మార్కింగ్ అన్నది నెంబరింగ్ చూసుకోవాలి. ఈ కొలతలతోటి బేస్ చేసుకొని షేప్ పొడవు ఎంత అన్నది చెక్ చేసేసుకోవాలి. ఇలా చెక్ చేసేసుకొని ఇలా పొడవు తీసుకొని దాన్ని 3 మార్కులు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఒకటి, సెంటర్ ఒకటి, చివర ఒకటి, ఇలా 3 మార్కులు అయితే వేసుకొని పొడవుని బై 3 చేస్తే మనకి ఎంత పాయింట్ తీసుకోవాలన్నది వస్తుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అంతే, మనం అక్కడ షేప్ మార్కింగ్ వేసాం కదా, వాటికి 1 ఇంచ్ కలుపుకొని అయితే షేప్ కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.